హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం భీమవరం మున్సిపాలిటీలో ఒక నెంబర్ 1 సైటు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఎక్కడ ఏంటి అనేది దీని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో వివరించి చెప్తాను, చూడండి. ఇది మన మినీ షిరిడి సాయిబాబా గుడికాడ, భీమవరం నాసువార్ సెంటర్లో మినీ షిరిడి సాయిబాబా గుడికాడ ఉంది. చూస్తున్నారు కదా, ఇదే సైటు. దీంట్లో 4 బిట్లు ఉన్నాయి. 2 బిట్లు ఆల్రెడీ అయిపోయినాయి. తూర్పు పడమర, చుట్టూ ప్రహరీ గోడ, చుట్టూ ఇల్లు, మున్సిపాలిటీ, కరెంటు, వాటరు అన్నీ వచ్చేసే ఏరియా. చుట్టూ చూశారు కదా, బిల్డింగ్ల మధ్యలో మనకి ఈ సైట్ అయితే మనకుంది. ఇది 24 అడుగుల సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డు చేర్చి మనకుంది. ఇది మినీ షిరిడి సాయిబాబా గుడి కాడ. ఫేసింగ్ తూర్పు పడమరలు అయితే 2 బిట్లు ఉన్నాయి. మీకు కొలతలు కూడా ఉన్నాయి. తూర్పు పడమరలు నెంబర్ 1 కొలతలు. రేటు కూడా మీకు భారీగానే ఉంటుంది. సెంట్ వచ్చి వాళ్ళు 25 లక్షలు చెప్తున్నారు. తూర్పు కూర్చుని మాట్లాడుకోవచ్చు. 4.5 సెంట్లు. ఇది సిమెంట్ రోడ్డు చేర్చి ఇళ్ళ మధ్యలో మనకుంది. దీంట్లో తూర్పు బిట్టు ఎదరొకటి, పడమర బిట్టు వెనకాల ఒకటి ఉంది. అంటే ఒకటేం తూర్పు వెనకాలది అయిపోయింది, రోడ్డు మీద ఉంది. రోడ్డు మీద తూర్పు ఉంది. ఇది 4 బిట్లు మధ్యలో రోడ్డు, సెంటర్ రోడ్డు, తూర్పు పడమరలు వచ్చినాయి. మనం ఇంకా కొలతలు అంటారా, రోడ్డు పేసింగ్ వచ్చి 49.3, లోతు వచ్చి 37.4. ఈ బిట్లు తూర్పు బిట్టిది కొలతలు. 204 గజాలు, 4.5 సెంట్లు. సెంట్ వచ్చి వీళ్ళు 25 లక్షలు చెప్తున్నారు. కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు. ఇల్లు కూడా మీరు అట్నే కన్స్ట్రక్షన్ కూడా చేసేసుకోవచ్చు. అంత బాగుంటుంది సైట్. చూశారు కదా, క్లాస్ ఏరియా, మినీ షిరిడి సాయిబాబా గుడికాడ. మీకు ఒకవేళ ఈ బిట్ కనుక నచ్చితే వాట్సాప్లో నా టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు చెప్పిన రేట్ అయితే నేను చెప్పాను. కూర్చుని అయితే మాట్లాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి బిట్లు నా దగ్గర ఇంకా ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలనుకుంటే టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మీరు బిల్డింగ్ కూడా కట్టేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ సైటు చుట్టూ బిల్డింగ్లే, దీని ఆపోజిట్ బిల్డింగ్లే. అంత బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కష్టపడ్డ రూపాయి భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే 1 రూపాయి ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువగా వస్తుంది, చీప్గా వస్తుందని దూరంగా వెళ్ళి కొనుక్కోకండి. ఎందుకంటే అవి పెరుగుతాయి లేనిదైతే మీకే తెలుసుకోవాలి పెరుగుతుందా లేదా అని. చాలామంది అలా కొనేసి ఇప్పుడు పెరక్క నానా బాధలు పడుతున్నారు. 5-6 సంవత్సరాల క్రితం కొన్నాయి, 10 సంవత్సరాల క్రితం కూడా కొన్నాయి. ఎందుకు ఫ్రెండ్స్? మీరు కష్టపడ్డ రూపాయి కదా, అది భూమి మీద పెట్టుబడి పెడుతున్నప్పుడు 1 రూపాయి ఎక్కువైనా పర్లేదు స్వామి అనుకుని మంచిది కొనుక్కోండి. నా దగ్గర అలాంటి బిట్లే ఉన్నాయి. నేను ఇప్పుడు దాకా కొనిపెట్టిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 1 రూపాయి పెరిగింది. నేను అలాంటి బిట్లే మీ అందరి కోసం తీసుకొస్తున్నా. ఫ్రెండ్స్, ఇలాగా చూపించినందుకు గాను పెట్రోల్ ఛార్జ్ 500 రూపీసు. అలాగే ఒకవేళ నచ్చి కొనుక్కుంటే 2% కమిషన్ అయితే తీసుకుంటా. దాంట్లో ఎటువంటి రాజీ అయితే లేదు. పెట్రోల్ ఛార్జ్ అయితే తీసుకుంటాం చూపించినందుకు గాను.
అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర ఒకవేళ సైట్లు ఉన్నా బిల్డింగ్లు ఉన్నా వీడియో తీసి పెట్టాలంటే దానికి కూడా నేను వచ్చి వీడియో తీసుకుంటా, 500 రూపీస్ ఛార్జ్ చేస్తా. ఒకవేళ కొనుక్కున్నారనుకో దాంట్లో ఒక 2% కమిషన్ తీసుకుంటా. అటు వీడియో తీసి పెట్టినందుకు గాను నేను మీ సైట్ అయితే సైటు, బిల్డింగ్ అయితే బిల్డింగ్, మీ దగ్గర నేను 500 రూపీస్ తీసుకుంటా పెట్రోల్ ఛార్జ్. ఒకవేళ కొనుక్కుంటే 2% కమిషన్ తీసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ₹1 పెట్టుబడి పెట్టేటప్పుడు భూమి మీద జాగ్రత్తగా చూసి పెట్టండి ఫ్రెండ్స్, మోసపోకండి. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎలాంటిదంటే ఫ్రెండ్స్, పక్కాగా చెప్పాలంటే నమ్మించి మోసం చేసి కొనిపెడతారు. ఆ మాయ మాటలకి చాలామంది బుట్టలో పడి కొనుక్కుంటారు. కొందరు మంచిగా కొనుక్కుంటారు, కానీ రేటు ఎలా ఉంటుంది ఏంటి చూసుకోరు. ఎగ్జాంపుల్, మాకు కొన్ని సంఘటనలు చెప్తాను వినండి. మాకు ఓనర్ ఒక రేట్ చెప్తే, అంటే మేము డైరెక్ట్గా ఓనర్తో అప్రోచ్ అయినప్పుడు మాకు ఒక రేట్ చెప్తారు, ఈ రేట్కి ఇస్తాను. కొంతమంది మీడియేటర్ల ద్వారా మీకు వాళ్ళు ఏం చేస్తారంటే ₹1 ఎక్కువ వేసుకుని అమ్ముకుంటారు. అంటే అటు మీరు నష్టపోతారు. అంటే ఇటు కమిషన్ రూపంలో చేయరు కొంతమంది. నేను పూర్తిగా చెప్పకూడదు, కొంత కమిషన్ రూపంలో చేయరు. దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. మనది అలా కాదు, ఫేర్. మీరు ఒకవేళ కొనుక్కునే ఫలమైతే మీరు అమ్మే అతను డైరెక్ట్గా కూర్చోబెడతాం. మీరు కూర్చుని మాట్లాడుకొని నెగోషియేషన్ చేసుకోండి. ఏమైనా 2-3 లక్షలు తేడా ఉంటే మేము అటు ఇటు తగ్గొడతాం. అంటే డైరెక్ట్ వాడర్ కూర్చోబెడతాం. అంతేగాని మీరు ఒక రేట్ చెప్పండి, మేము వెళ్ళి ఆ రేట్ అడుగుతాం, మీరు ఒక రేట్ చెప్పండి, ఆ రేట్ నేను అడుగుతాం అని ఉండదు మా దగ్గర. డైరెక్ట్ కూర్చోబెడతాం, కూర్చుని మాట్లాడుకోండి. నచ్చితే వాళ్ళు మీకు ఇవ్వచ్చు, నచ్చకపోతే అక్కడి నుంచి వచ్చేస్తాం. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కదా. కాబట్టి ఫ్రెండ్స్, మనది ఫేర్ బిజినెస్. అలాంటి మంచి మంచి బిల్డింగులు, మంచి మంచి సైట్లు నా దగ్గర ఉన్నాయి. మీకు ఒకవేళ నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మీ లైక్, మీ షేర్ వల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా రాబోతున్నాయి, వస్తూనే ఉంటాయి. చెప్పాను కదా, ఇది రోడ్డు పేసింగ్ 49.3, లోతు 37.4, తూర్పు పడమల 2 బిట్లు ఉన్నాయి. 4 బిట్లు 2 బిట్లు అమ్మేశారు, 2 బిట్లు ఉన్నాయి. మీకు కార్నర్ బిట్టు, నేను ఈ రోడ్డు మీద బిట్టు చెప్తున్నాను. ఇది మీకు చెప్పండి తూర్పు ప్లస్ దక్షిణం, రోడ్డు మీద బిట్టు కాబట్టి తూర్పు దక్షిణం. విడదీసింది అయితే తూర్పు పెంపు. మీకు ఒకవేళ కావాలనుకుంటే చెప్తున్నాను కదా, కొలతలు 4.5 సెంట్లు, 204 గజాలు, 4.5 సెంట్లు. ఫేసింగ్ వచ్చి 49.3, లోతు వచ్చి 37.4. ఎదరు ఎలా ఉందో వెనకాల కూడా సేమ్, పరమరింపు కూడా సేమ్, అంటే బ్యాక్ సైడ్ కూడా 49.4. అటు దక్షిణం ఉత్తరం 37.4. రేట్ అయితే 25 lakhs చెప్తున్నారు. సెంట్ వచ్చి కూర్చుని అయితే మనం మాట్లాడుకోవచ్చు, దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. బిల్డింగ్ కూడా ఇమీడియట్లీ కట్టేసుకోవచ్చు. ప్లాన్స్ వస్తాయి, మున్సిపాలిటీ వాటర్ అన్నీ దీనికి ఉన్నాయి. మీకు ఒకవేళ నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను తీసుకెళ్ళి చూపించేందుకు 500 రూపీస్ తీసుకుంటే ఛార్జ్, పెట్రోల్ ఛార్జ్. నచ్చితే కొనుక్కుంటే 2% కమిషన్. దాంట్లో ఎటువంటి రాజీ అయితే లేదు, మీకు ముందే చెప్తున్నా. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా త్వరలో రాబోతున్నాయి. హౌస్లు వస్తాయి, సైట్లు వస్తాయి, పొలాలు అయితే అప్పుడప్పుడు వస్తాయి. మీకు ఒకవేళ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీ కామెంట్ తెలియజేయండి. టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్.
బాయ్, ఉంటాను ఫ్రెండ్స్.